ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ హామీల వర్షం కురిపించింది. సంకల్ప పత్ర 1 పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహిళా సమృద్ధి యోజన పేరుతో మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని, దీన్ని మొదటి కేబినెట్ లో ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ, హోళీ, దీపావళి పండుగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. గర్భిణీ స్త్రీల కోసం 21,000 నగదిస్తామని హామీ ఇచ్చింది పార్టీ. ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పింది బీజేపీ. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించే వారిని ఆ తర్వాత ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారని జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీ సంకల్ప పత్రాతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుందని చెప్పారు. బీజేపీ చెప్పింది ఖచ్చితంగా చేస్తుందని, చెప్పనిది కూడా చేస్తుందని అన్నారు. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని వెల్లడించారు. 2014లో 500 హామీలిస్తే 499 అమలు చేశామన్నారు జేపీ నడ్డా. 2019లో 235 హామీలిస్తే 225 అమలు చేసి చూపించామన్నారు. पर 12 वीक से बढ़ा करके 26 वीक किया है। और मैं आपसे ये जरूर कहना चाहूंगा कि मैंने बहुत जल्दी में बोल दिया 12 सप्ताह से 26 सप्ताह, लेकिन दिस इज नॉट एन ऑर्डिनरी डिसीजन। ये मातृशक्ति को और आने वाले जनरेशन को कितना बड़ा चेंज देता है, ये पॉलिसी इंटरवेंशन, इस बात को हमको समझना चाहिए। और उसी तरीके से अभी हम लोगों ने तय किया है कि हम भारतीय जनता पार्टी के संकल्प में इस बात को जोड़ते हैं कि महिला समृद्धि योजना के तहत प्रति माह 2500 रुपये महिलाओं को दिया जाएगा। और पहली कैबिनेट मीटिंग में महिला समृद्धि योजना फर्स्ट कैबिनेट मीटिंग में पारित किया जाएगा और दिल्ली की महिलाओं को 2500 रुपये प्रति माह देने का संकल्प भारतीय जनता